వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా పెద్ద అత్తయ్య గారు చెప్పారు, పిల్లలు ఈ కాలంలో చిరుతిండ్లు అనేవి ఎక్కువగా తింటున్నారు, ఆరోగ్యకరమైన పోషకాహారాలు ఏవి తినట్లేదు, సో అందుకని ఈ కంటెంట్ చేయొచ్చు కదా అని చెప్పారు. సో మన సబ్స్క్రైబర్స్ చెప్తే మనం చేయకుండా ఉంటామా? రోజు మనం పిల్లల కోసం ఆరోగ్యకరమైన వేసవి స్నాక్స్ మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మీరు ఎలాంటి కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారో నా కమెంట్స్లో చెప్పండి. మీ సలహాలు నాకు చాలా ముఖ్యం. నేను మీ అభిప్రాయాలను బట్టి తదుపరి వీడియోలు ప్లాన్ చేస్తాను. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడు నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీరు చూడగలరు. ఏమైనా డస్ట్ ఉన్నా కానీ, రాళ్ళు ఉన్నా కానీ, మట్టి అలాంటివి ఏవో వస్తూ ఉంటాయి పొలం నుంచి తెచ్చినవి కాబట్టి, సో అవన్నీ రిమూవ్ చేసుకోవాలి, మనం క్లీన్ చేసుకోవాలి. గైస్, ఇవి నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను. సిమ్లో పెట్టి 20 నిమిషాల పాటు వేయించాలి. గైస్ ఇది చూడండి, అలా 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించాలన్నమాట. చూస్తున్నారా, వింటున్నారా, సౌండ్స్ వస్తున్నాయి. ఒక మంచి వాసన అనేది వస్తుంది అనమాట. అప్పుడు మీకే అర్థమైపోయింది అవి వేగినట్టు. ఇవి వేయించినవి అన్నమాట. వేయించిన తర్వాత కొంచెం ఆరబెట్టాలి. మనం ఆరబెట్టిన తర్వాత వీటిని గ్రైండ్ చేస్తాము. కాలిపోతున్నాయి. మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం సరిపడా తీసుకోండి. ఇప్పుడు మనం వేయించాం కదా, వేయించిన మినుముల్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా బెల్లం యాడ్ చేసేసుకొని అంత పిండిని మిక్స్ చేసేసుకోండి. పిండి బెల్లంతో సహా మొత్తం గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసేస్తే మనకు పౌడర్ వచ్చేస్తుంది. ఇంకా దాంట్లో మనం ఘీ యాడ్ చేసేస్తే సరిపోతుంది. గాయస్ చూస్తున్నారు కదా, పిండిని ఇలా చేసుకోవాలి, బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా బరకగా ఉంటుంది. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి యాలకుల పొడి కొంచెం యాడ్ చేద్దాం. పూర్తిగా ఇప్పుడు కలిపేసుకుందాం. యాలకుల పొడి వేసుకున్న తర్వాత మొత్తం పూర్తిగా కలుపుకోవాలి. నెయ్యిని కాగబెట్టి వేడి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పిండిని కలుపుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి. గైస్ వేడి మీద ప్రెషర్ పెట్టి లడ్డూలు చేయాలి మనం. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది మనకి.